తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 57వ వచనం చదువుకుందాం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ వాక్యము సొలొమోను మహారాజు మందిరం ప్రతిష్ఠ చేసి దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రజలను గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ ప్రజలను దీవిస్తున్నారు, ఇజ్రాయేలీలను దీవిస్తున్నారు. ఏమని అంటే, దేవుడైన యెహోవా మనలను వదలకును విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉన్నాడని. మన పితరులను ఏ విధంగా దేవుడు నడిపించాడో, ఇజ్రాయేలీలను ఏ విధంగా అరణ్య మార్గంలో ఏమీ తక్కువ కాకుండా నడిపించాడో, అలాగే మనకి కూడా తోడుగా ఉన్నాడు. తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లును తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడను విధులను గైకొన్నట్లును మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక అని ఆశీర్వదిస్తున్నాడు ప్రజలు. మనల్ని విడువక, మనల్ని ఎడబాయక, తన ఆజ్ఞలను మనం అనుసరించలేక తన తట్టు త్రిప్పుకొనిలాగున మనల్ని దేవుడు ఆశీర్వదించును గాక అని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఇక్కడ ప్రజలను దీవిస్తున్నాడు. దేవుడు అక్కడ చేసిన అద్భుత కార్యంను, దేవుడు అక్కడ చేసిన మహాశ్చర్య కార్యములను చూచి ప్రజలు, అక్కడ చేరిన వారందరూ చూచి ఆనందించి దేవునికి విజ్ఞాపన చేసి దేవుని వేడుకొని ఆ ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతూ దేవుని దీవెనలు వారికి అందజేస్తున్నాడు. మరి ఒక చోట ఏమని రాయబడి ఉంది అంటే, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో కూడా, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను ఎన్నడూను విడువడు ఎడబాయడు అని తెలియజేస్తున్నాడు. వారితో కూడా దేవుడు ఉన్నాడు అని వారు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఆ ఐగుప్తు నుండి విడిపింపబడిన తర్వాత ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో ఎన్నో అద్భుతాలు, మహాశ్చర్య కార్యాలు చూచి స్థిరపడ్డారు. తర్వాత రాజైన దావీదు క్షేమముగా వారిని పరిపాలన చేశాడు. తర్వాత దావీదు నుండి సౌలు రాజు నుండి దావీదుకు, దావీదు నుండి ఇప్పుడు సొలొమోను మహారాజుకు పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు మందిరం కట్టుకొని స్థిరపడి మందిరం యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారు మందిరం యొద్ద చేరి ఈ విధముగా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రజలతో రాజు మాట్లాడుతున్న ఈ మాటలు, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవాయే అని వారు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ద్వితీయోపదేశ కాండంలో ఇజ్రాయేలీలు కానానుకు చేరక ముందు మోషే మాట్లాడిన మాటలు, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవాయే అంటున్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు అంటున్నాడు. ఇక్కడ కూడా సొలొమోను మహారాజు ఆయన మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తాడు, ఆయన మన పట్ల జయమునిస్తాడు అని నిశ్చయతతోటి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటే మనకెన్నడూ జయమే కలుగుతుంది. మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడన అవసరం లేదని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుడు మనతో ఉంటే మన పట్ల అన్ని మేలులే జరుగుతాయని, ఒకవేళ కీడు సంభవించబోయినా దానిని తప్పించి మనల్ని మేలులతో తృప్తిపరిచే దేవుడని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి వినుచున్న బిడ్డలందరూ దేవుని మీద ఆధారపడదాము. దేవుడు మనతో ఉన్నాడని ధైర్యంతో ముందుకు వెళదాము. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని, మనల్ని ఎన్నడూ విడవడు ఎడబాయడు అని మనం ధైర్యంతో దేవుని యొక్క కృపాసనం దగ్గర చేరి ఆయన వేడుకుంటూ జయ జీవితం పొందుదుము గాక. వినుచున్న బిడ్డలందరూ అట్టి ఆశీర్వాదాలతో నింపబడుదురు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అని యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. సొలొమోను మహారాజు ప్రజలను దీవించిన విధానాన్ని మా ముందుంచిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఎన్నడూ వారిని విడవరని ఎడబాయరని నైనా మీరు వాక్యంలో చూపించినందుకు మీకు స్తోత్రములు ప్రభువా.
మిమ్మల్ని ప్రేమించే వారిని, మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండే వారిని మీరెన్నడూ విడువరు, ఎడబాయరు అని జ్ఞాపకం చేసుకొని ప్రభా, వినిచిన బిడ్డలందరూ ప్రభా మా తండ్రి వారితో ఉన్నారని ధైర్యంతో ముందుకు వెళ్ళి జయజీతం జీవించినట్లు కృప చూపు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనలో మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.